గుద్దు వంటివి అభయాస్తం వంటివి ఇప్పుడు అభయాస్తం భస్మాసురాస్తం అయింది నెత్తి మీద భస్మాసురాస్తం అయిపోయి ఆగమైపోతున్నాం ఏం సంగతి అని అడగాలి ఇక మా ఆడబిడ్డలు మీకు ఎంత చెప్పిండు శిల్కకు చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ సారు ఏం చెప్పిండు కేసీఆర్ సారు అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది కాంగ్రెస్ వాళ్ళు లంగలు మంచోళ్ళు కాదు నమ్మకుర్రి అని చెప్పిండు కాంగ్రెస్ వాళ్ళు ఏమో మీకు మంచిగా అందమైన కబుర్లు చెప్పి ఏమన్నారు నెలకు 2500 పడతాయన్నారు పడ్డాయా లేదా పడ్డాయా ఒక్కలకన్నా 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలన్నారు 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్నారు మరి మీ ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నాడు ఎరికేనా రేవంత్ రెడ్డి ఒక్కొక్కలకు ఒక్కొక్క ఆడబిడ్డకు ఈ రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క సంవత్సరంలోనే 30,000 రూపాయలు బాకున్నాడు నెలకు 2,500 చొప్పున సంవత్సరానికి 30,000 రూపాయలు బాకున్నాడు సో కాంగ్రెస్ వాడు మీ ఓటు వచ్చినందుకు అడిగితే ఏం చెప్పాలి ఆడ 30,000 పెట్టుకోడుక ఆ తర్వాత మాట్లాడతా అని చెప్పి ఎలగొట్టాలి ఏం చెప్పాలి ఎంత బాకీ ఒక ఆడబిడ్డలు చెప్పాలి ఎంత బాకీ ఉన్నాడు రైతులకు ఎకరానికి 17,500 బాకీ ఉన్నాడు ఆడోళ్లకు ఇప్పటికి సంవత్సరానికి 30,000 బాకీ ఉన్నాడు రేపు దబ్బన తప్పిదారి ఇక 12,000 ఇస్తుండు కదా సరే తీసుకుంటాం మిగతా తర్వాత చూసుకుందామంటే మళ్ళా ఇయ్యాడు అది కూడా చెప్తున్నా మీకు ఇప్పుడే ఓట్లు అప్పుడే పడతాయి పైసలు ఓట్ల తర్వాత ఇచ్చే రకం కాదు ఇది పార్లమెంట్ అప్పుడు వేసినట్టు చేసిండు మీరు డబ్బల ఓట్లు వేయగానే వానకాలం ఎగ్గొట్టిండు మళ్ళా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ల జెడ్పీటీ సెలక్షన్ల ఓట్ల కోసం వేసినట్టు చేస్తాడు తర్వాత ఎత్తుకపోతాడు మళ్ళా కనబడాడు మళ్ళా 4 ఏళ్ల దాకా పత్తకున్నాడు అందుకే చెప్తున్నా ఇప్పుడే పట్టుకోవాలి గట్టిగా ఓట్లప్పుడు వచ్చినప్పుడే గట్టిగా పట్టుకోవాలి గట్టిగా కాంగ్రెస్ వాళ్ళని అడగాలి ఏమాయ కొడుక రైతు భరోసా ఎడవైంది రైతు బీమా సంగతి ఏంది రుణమాఫీ సంగతి ఏంది మాకు ఆడబిడ్డలకు బాకీ పడ్డవు 30,000 దాని సంగతి ఏందని అడగాలి ఇక చెప్పుకుంటూ పోతే చాలున్నది 4-5 లక్షల లగ్గాలు అయినాయి తెలంగాణలో ఈ సంవత్సరంలో ఒక్కొక్క లగ్గానికి ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి మరి తులం బంగారం దొరకలేదా బంగారం షాపుడు ఇత్తలేడా లేకపోతే నిన్ను నమ్ముతలేడా లేకపోతే ఎందుకు పోయింది తులం బంగారం ఎంతున్నది ఇప్పుడు తులం బంగారం పిరమైందా ఎంత అయింది ఇప్పుడు 80,000 అయిందా 80,000 అయిందా అగో 5 లక్షల మంది ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు మీకు ఒక్కొక్కరికి 80,000 రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళని అడగాలి తులం బంగారం ఏడవాయ కొడుక అని అడగాలి 6 గ్యారంటీలు అన్నాడు ఇగో చిన్నమ్మ చెప్తాంది సిలిండర్ ఫ్రీగా వస్తుందా మీకు 500కు ఇస్తాను కదా వస్తుందా కరెంటు 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు వస్తుందా అక్క చెల్లె కటకుర్రి సోనియమ్మ కడుతుంది అన్నాడు కడుతుందా సోనియమ్మ ఆడవాయనో ఇందిరమ్మ ఆడవాయనో మనకు రేవంత్ రెడ్డి తలుపుకున్నాడు పచ్చి మోసగాడు పచ్చి అబద్ధాల కోరు నిజంగా ఇవాళ రాష్ట్రం లెవెల్ మీదన్నా 420 చీటింగ్ కేసు పెట్టాలంటే మా ఆడబిడ్డలను కోరుతున్నా నేను 100 రోజుల్లో ఇస్తా అని చెప్పి సంవత్సరం అయినా ఇయ్యనందుకు మొత్తం ఆడబిడ్డలు పెట్టాలి రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు రాహుల్ గాంధీ మీద పెట్టాలి చీటింగ్ కేసు కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టాలి గ్యారంటీలు అని చెప్పి మాట దన్నినందుకు కేసులు పెట్టాలి ఇక మనం కేసులు పెట్టినా పోలీసు వాళ్ళు ఉన్నారా ఇడ ఇక పోలీసు వాళ్ళకి దరఖాస్తు ఇచ్చినా వాళ్ళు తీసుకోరు పాపం వాళ్ళు ఏం చేస్తారు రేవంత్ రెడ్డి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాడో ఉల్టా ఏమన్నా చేస్తాడో అని వాళ్ళ భయం కాబట్టి మీరు కేసు పెట్టినా వాళ్ళు తీసుకోరు అందుకే మనం ఒకటే పని చేయాలి ఏం చేయాలి ఓట్లప్పుడే సురుకు పెట్టాలి మళ్ళా ఓట్లకు వస్తారు ఎక్కువ దూరం లేదు చేవెళ్లలో తొందరలోనే ఎమ్మెల్యే ఎన్నిక కూడా మళ్ళా కాబోతున్నది ఉప ఎన్నిక కాబోతున్నది మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీరు కేసీఆర్కే ఓటేసి గెలిపించిర్రు కానీ ఆ ఎమ్మెల్యే ఏందో కానీ రేవంత్ రెడ్డి సంకలది వచ్చిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సంకలది వచ్చిండు ఎందుకు పోయినవాయా అంటే అభివృద్ధి కోసం పోయినా అంటుండు ఎవరు అభివృద్ధి కోసం పోయినావు నువ్వు ఏం అభివృద్ధి చేసినావు ఈ సంవత్సరంలో రైతు బంధు ఇచ్చినవా లేకపోతే ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇచ్చినవా తులం బంగారం ఇచ్చినవా చదువుకునే పొలగాళ్ళకు స్కూటీలు ఇచ్చినవా నువ్వు ఇచ్చిన మాట ఒకటి నిలబెట్టుకున్నావా ఏం అభివృద్ధి అయింది ఈ సంవత్సరంలో ఉన్నది వీకింది కాబట్టి నేను అంటున్నా రేపు ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ వచ్చినప్పుడు చేవెళ్ళ మాత్రమే కాదు రాష్ట్రంలో 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో 2025 సంవత్సరంలోనే ఆ ఎలక్షన్ కూడా వస్తుంది మీ చేవెళ్ళ ఉప ఎన్నిక కూడా వస్తుంది బుద్ధి చెప్దామా కాంగ్రెస్ పార్టీకి చెప్దామా వద్దా రైతు భరోసా వేయనందుకు చెప్పిన మాట ప్రకారం 15,000 ఇయ్యనందుకు వానకాలం రైతు బంధు ఎగ్గొట్టినందుకు సంవత్సరం తర్వాత కూడా రైతులకు రూపాయి ఇయ్యనందుకు
రుణమాఫీ అని చెప్పి మోసం చేసినందుకు 2500 అని చెప్పి మోసం చేసినందుకు 6 గ్యారెంటీలు ఎత్తగొట్టినందుకు పక్కనే ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో మా భూమి మేము ఇయ్యము అన్న పాపానికి మా భూమి మాకే ఉండాలి అట్లెట్లా గుంజుకుంటావు నువ్వు అని అడిగితే 40 మంది రైతులను తీసుకుపోయి జైల్లో పెట్టిండు 40 రోజుల పాటు. గట్ల రైతులను హింసించినందుకు హీరియా నాయక్ అనే రైతుకు గుండెపోటు వస్తే గుండె నొప్పి వస్తే బేడీ లేచి హాస్పిటల్ కొంట పోతావా? గందుకేయాలన్నా నీ కోటు. సరే నరేందర్ రెడ్డిని పెట్టినావు. నరేందర్ రెడ్డి చెప్తున్నాడు పక్కకెళ్ళినా అన్న 37 రోజులు కాదు మళ్ళీ ఒక 40 రోజులు పోమంటే పోయేస్తా, కానీ ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోమను సిగ్గుంటే రేవంత్ రెడ్డి అని చెప్తున్నాడు. ఒక్క నరేందర్ రెడ్డే కాదు నేను కూడా చెప్తున్నా 37 రోజులు కాదు నీకు దమ్ముంటే 370 రోజులు పెట్టుకో, ఫరక్ పడేదేం లేదు, భయపడేటోడు ఎవడు లేడు. కానీ నువ్వు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకో, నువ్వు ఇచ్చిన ప్రతి హామీ ప్రజలకు ఇచ్చింది నిలబెట్టుకో. నిలబెట్టుకోకపోతే మేము అడుగుతూనే ఉంటాం, ఎంటాడుతూనే ఉంటాం. రైతుల తరఫున, ఆడబిడ్డల తరఫున, పేద ముసలి వాళ్ళ తరఫున కొట్లాడుతూనే ఉంటాం. ఆఖరిగా ముసలోళ్ళం కూడా మోసం చేసిండు. అవ్వా నీకు కేసీఆర్ ని ఒక్కనికే ఇస్తుండు ఇంట్లో 2000, నేను అవ్వకు తాతకి ఇద్దరికి ఇస్తా, ఆయన 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తా అన్నాడు. ఒక్కలకి ఇస్తుండు కేసీఆర్, నేను ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పిండు. వస్తున్నాయా మరి 4000? ముసలోళ్ళు చెప్పాలి, వస్తున్నాయా 4000? ఎక్కడ 4000 ఎక్కడిది? ఉన్న 2000 2 నెలలకు కొట్టిండు. 2 నెలల ఉన్న 2000 కూడా కొట్టినాడు రేవంత్ రెడ్డి. ఆ ముసలోళ్ళను కూడా వాళ్ళ చేతిలో ఉన్న ఆసరా కట్టెను కూడా గుంజుకున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే నేను అంటున్నా, ఇక ఆయన మాటలకు హద్దు లేదు, నోటికి ఇక ఏమస్తే అదే మాట్లాడతాడు. ఎవడన్నా ప్రపంచంలో ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు మంది కూటిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటాడా? అమ్మ మంది కూటిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటాను చూసిరా? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు కూడా నేను ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడు నిన్న ఢిల్లీలో. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 44,000 ఉద్యోగాలు నేనిచ్చినా అని చెప్పి నిన్న ఢిల్లీ వీధుల్లో సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తా ఉన్నాడు. మన పిల్లల్ని కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే ఇవాళ షాబాద్లో జరిగిన ఈ రైతు ధర్నా, రైతు దీక్ష మొట్టమొదటిది మాత్రమే. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి, 26 జనవరి నుంచి నువ్వే చెప్పినావు 15,000 అనే మాట, బరాబర్ 15,000 ఇయ్యాలి. కౌలు రైతులకు కూడా ఇస్తా అని చెప్పినావు. 22 లక్షల మంది కౌలు రైతులకు నేను రైతు బంధు ఇస్తా అని చెప్పినావు. భూ యజమానులకు అలగిస్తా, కౌలు రైతులకు అలగిస్తా అని నువ్వే చెప్పినావు. మాట నిలబెట్టుకోవాలి. కౌలుదారులకు కూడా నువ్వు చెప్పినట్టు 15,000 ఇయ్యాలి. అదే విధంగా నువ్వు ఇంకో మాట ఇచ్చినావు, భూమి జాగా లేనోళ్లకు, రైతు కూలీలకు నెలకు 1000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పినావు. బరాబర్ రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇచ్చి తీరాలి. రైతు కూలీలకు ఇయ్యాలి, కౌలు రైతులకు ఇయ్యాలి, భూ యజమానులకు ఇయ్యాలి. ఆ రోజు